విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పిఎస్ సీసీ ఫుటేజ్ భద్రపరచాలని సాయి కృష్ణ తల్లి పిటిషన్ వేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ తో పాటు కాల్ డేటా భద్రపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు నిర్ణయం ప్రకటించనుంది విజయవాడ 2వ ఏజీఎం కోర్టు. సిఐ నాగరాజు తన ఫోన్ తీసుకుని కాల్స్ చేశారని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. సాయి కృష్ణను పిఎస్ కు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని తల్లి పిటిషన్లో పేర్కొన్నారు. నిజాలు బయటకు రావాలంటే ఆధారాలను కాపాడాలని సాయి కృష్ణ తల్లి వేడుకుంటోంది. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు షురు అయింది. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ కృష్ణలంక పిఎస్ కి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ రానున్నారు. సీఎం ఆదేశాలతో విఆర్లో ఉన్న సిఐ నాగరాజ్ పై సస్పెన్షన్ వేటు పడింది. సాయి కృష్ణ ఎపిసోడ్ పై నిన్న పవన్ డీజీపీతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. అసలేం జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎం ఆదేశించారు. తన కొడుకుని పోలీసులే కొట్టి చంపేశారు అంటోంది సాయి కృష్ణ తల్లి. ఒకవేళ బతికి ఉంటే చూపించాలని, లేదంటే మృతదేహాన్నైనా ఇప్పించాలని వేడుకుంటోంది. ఓ పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టవంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్ చేయమని, చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, సో ఈ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. అలాగే తల్లి వేసిన పిటిషన్ లో ఇంకా ఎటువంటి విషయాలున్నాయి? ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం సైతం చేరింది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, డీజీపీతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యి అంశంపైన ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో కృష్ణలంక సిఐ నాగరాజు పైన సాయి కృష్ణ తల్లి చేస్తున్నటువంటి విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలపైన ప్రస్తుతం సస్పెన్షన్ వేటు వేశారు. అయితే మొదట వీఆర్కి పంపారు. నిన్న తాజా భేటీతోటి దర్యాప్తు చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆదేశించడంతో ప్రస్తుతం నాగరాజు పైన సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ప్రస్తుతం రాజమండ్రి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ను నియమించారు. అయితే ఈరోజు ఆయన విజయవాడ రాబోతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు విజిట్ చేయడంతో పాటుగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మితో కూడా మాట్లాడతారని తెలుస్తూ ఉంది. అయితే సాయి కృష్ణను గత నెలలో 8-9 తేదీన పాత కేసుల విచారణలో భాగంగా తీసుకొచ్చి లాకప్ డౌన్ చేశారు, కొట్టి చంపారని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కానీ ఆరోపిస్తున్నారు. న్యాయవాదులు, మేనమామ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం చాలా సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారం పైన ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఐపీఎస్ నేతృత్వంలో ఈ విచారణ జరగబోతోంది. ఇక రెండోది ఇక్కడ కీలకమైనటువంటి అంశం, సాయి కృష్ణ తమ అదుపులో లేడని హైకోర్టుకి చెప్పిన తర్వాత తమకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆయన తల్లి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి 2nd ఏజీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్తో పాటుగా విజయలక్ష్మికి సంబంధించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని తిరిగి ఇచ్చేశారు. కాల్ డేటా అంతా డిలీట్ చేశారు. కాబట్టి ఆ కాల్ డేటాను భద్రపరచడంతో పాటుగా సీసీ ఫుటేజ్ వివరాల మొత్తాన్ని కూడా భద్రపరిచేలా ఆదేశాలంటే వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు ఆర్డర్స్ ఇవ్వబోతోంది. అయితే కోర్టు ఏ రకమైనటువంటి ఆర్డర్స్ ఇస్తుంది? ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన సీసీ ఫుటేజే మార్కాపురం నుంచి గత నెల 8-9 తీసుకొచ్చారు. విచారణ పేరుతోటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే లాఠీచార్జ్ చేశారు. అక్కడి నుంచి బాడీని తీసుకెళ్లి కృష్ణలంకలో ఉన్నటువంటి స్వర్గపురిలో ఖననం చేశారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలు అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపైన సమగ్రంగా ఆధారాలు ఉండాలి అంటే సీసీ ఫుటేజ్ కీలకం కాబోతోంది, కాల్ డేటా కీలకం కాబోతోంది. కాబట్టి నేడు ఆర్డర్స్ ఇవ్వబోతోంది. అయితే ఈరోజు విచారణ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని వివరాలు వెళ్ళలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్ వసంత్.